బకాయి వేతనాలను సిగ్గు 6 నెలల నుండి బకాయి వేతనాలు ఇవ్వకపోవడమా? సిగ్గు 6 నెలల నుంచి బకాయి వేతనాలు ఇవ్వకపోవడమా? సిగ్గు 6 నెలల నుండి బకాయి వేతనాలు ఇవ్వకపోవడమా? గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను, బకాయి వేతనాలను CITU అరే అన్న కనబడదురా, సైడ్కి వచ్చి తీసుకో కదా. సైడ్కి వెళ్ళి నువ్వు వద్దంటావు కదా. 1 2 3 ఈరోజు ఈరోజు జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి, బకాయి వేతనాలను ఇవ్వాలనే డిమాండ్ తోటి గ్రామ పంచాయతీ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 6 నెలల నుండి గ్రామ పంచాయతీ కార్మికుల ఇప్పటి వరకు జీతాలు ఇవ్వలేదు. జీతాలు ఇవ్వకుంటే ఆ కుటుంబం ఎట్లా బతకాలి? ఇల్లు అద్దె ఎట్లా కట్టుకోవాలి? కరెంటు బిల్లు ఎట్లా కట్టుకోవాలి? పాల బిల్ల పరిస్థితి ఏంది? వచ్చే పోయే ప్రయాణ ఛార్జీలు ఏంటిది? కనీసం ఇంగిత జ్ఞానం కూడా ఈ అధికారులకు, ప్రభుత్వానికి లేదా నేను అడ్డదలుస్తున్నాను. 1 నెల జీతం అధికారులకు రాకుంటే విచ్చలవిడిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి గ్రామ పంచాయతీ సిబ్బంది కుటుంబాలు ఎట్లా బతకాలి అనేది చెప్తున్నాను. పొద్దున్న లేచి సాయంత్రం వరకు చాకిరీ చేసేది గ్రామ పంచాయతీ కార్మికులే. ఇవాళ ఆరోగ్యాలు కాపాడుతున్నారంటే గ్రామ పంచాయతీ కార్మికులే. కనీస వేతనాలు లేవు, ఉద్యోగ భద్రత లేదు, ESI PF లేదు, సౌకర్యాలు ఏమీ లేకున్నా కానీ చాకిరీ మాత్రం చేస్తున్నాం. ఇవాళ పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఎప్పుడు ఇంటికి తిరిగిపోవాలో తెలియని పరిస్థితి. అంతవరకు పని చేయించుకుంటారు తప్ప జీతాలు అడిగితే పని చేస్తే చెయ్యు, లేకుంటే పో అనే పరిస్థితి ఏర్పడ్డది. కొత్త గవర్నమెంట్ వచ్చింది, గ్రామ పంచాయతీ సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పారు. పరిష్కారం కాదు కదా, ఉన్న జీతాలను ఇవ్వడానికి సిద్ధపడట్లేదు. ఇప్పటికైనా అధికారులు ఏదైతే ప్రభుత్వం ఆలోచించి జీతాలను వెంటనే ఇవ్వాలన్నదే CITగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ జీతాలు ఇవ్వకుంటే ఈ నెల జూన్ 26వ తారీఖు నాడు కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా ఉంటుంది. ఆ ధర్నాని కార్మికులందరూ జయప్రదం చేయాలనేది విజ్ఞప్తి చేస్తున్నాం.